చిల్డ్రన్, ఈ మధ్య చాలామంది చాలా తేలిగ్గా అబద్ధాలు చెప్పేస్తున్నారు. దానినే కొందరు లౌక్యమని అపోహపడుతుంటారు. అబద్ధం చెప్పేస్తే ఆ సమయానికి మీరు తప్పించుకోవచ్చు. కానీ మీరు అబద్ధాలు ఎక్కువగా చెప్తారని నలుగురికి తెలిస్తే మీ విలువ గౌరవం తగ్గిపోతాయి. క్రమేణా మీ మాటల్ని ఎవ్వరూ నమ్మరు. ఇంకొక విషయం ఏమిటో చెప్పనా, నిజాలు మాట్లాడే వారికన్నా అబద్ధాలు చెప్పేవారికి మెమరీ పవర్ బాగా ఉండాలి. ఎందుకంటే ఎవరికి ఏ సందర్భంలో ఏ విషయంలో ఏమని అబద్ధం చెప్పారన్నది గుర్తుంచుకోవాలి. లేకపోతే మీరే మర్చిపోయి ఇంకొకసారి వారితో అసలు విషయం చెప్తే వారు మిమ్మల్ని అదేంటి అప్పుడలా చెప్పి ఇప్పుడిలా చెప్తున్నావేంటని ప్రశ్నిస్తే అప్పుడు చెప్పింది అబద్ధమని చెప్పలేక మీరే ఇబ్బంది పడతారు. అదే సాధ్యమైనంత వరకు నిజమే మాట్లాడితే ఒకరికి కాదు 100 మందికైనా మీరు అదే మాట చెప్తారు కదా. ఎక్కువగా నిజాలు మాట్లాడే వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నిజానికి ఉన్న శక్తి అదే. అబద్ధాలకు లౌక్యానికి తేడా గమనించి ప్రవర్తించాలి. లౌక్యానికి చిన్న ఉదాహరణ చెప్పనా, మీ బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవై ఒకరి మీద ఒకరికి కోపం వచ్చింది అనుకుందాం. అప్పుడు విడివిడిగా ఇద్దరు మీ దగ్గరకు వచ్చి ఒకరి గురించి ఇంకొకరు కామెంట్స్ చేశారు అనుకుందాం. అప్పుడు మీరు ఒకరు చేసిన కామెంట్స్ని ఇంకొకరికి చెప్పకపోవడం లౌక్యం. మీరు ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్తే వారి మధ్య గొడవ ఇంకా పెరుగుతుంది కదా. కాబట్టి అబద్ధాలకు లౌక్యానికి తేడా గ్రహించి బిహేవ్ చేయండి. అబద్ధాలతో సాధించే సక్సెస్ పర్మనెంట్ కాదని గుర్తించి మసలుకోండి. ఆల్ ది బెస్ట్.